శ్రీ గౌతమి జూనియర్ కళాశాల దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెంలో 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం బైపీసీలో జిల్లాలో మొదటి ర్యాంకు 455 మార్కులకు గాను 450 మార్కులు ఇద్దరు పడిగపాటి జ్యోతి టి అభినయశ్రీ. ఎంపీసీలో జిల్లా స్థాయిలో 3వ ర్యాంక్ 470 మార్కులకు 463 మార్కులు ఏవిఎల్ మోహన్ కుమారి. ఈఈ మెయిన్, ఈఏపీ సెట్, నీట్, లాంగ్ టర్మ్ కోచింగ్ తో పాటు ఎంసెట్, షార్ట్ టర్మ్ ఎక్స్క్లూజివ్ కోచింగ్ కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. దర్శి నియోజకవర్గం దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం జరగగా వీరాయపాలెం జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ సంబంధిత నాయకులు అడ్వకేట్ వరికుటి నాగరాజు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం జనసేన పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ప్రభ వేదిక మీదకు వరికుటి నాగరాజు హాజరై ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాగరాజును మర్యాదపూర్వకంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు మన తూర్పు వీరాయపాలెం గ్రామస్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అలాగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులు మన మండాది వారి కుటుంబాల తరపున మీ అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను స్వతహాగా న్యాయవాదిని. ఈరోజు నాకు ఇంతటి ఘనమైన స్వాగతాన్ని ఇచ్చిన నా సోదరులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, గత 5 సంవత్సరాల రాక్షస పాలనని అంతమొందించడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుని నిర్బంధించి దాన్ని వ్యతిరేకించి జగన్ నిన్ను అతల పాతాల్లోకి తొక్కుతా అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఆయన కోసం రోడ్డు పైన బైఠాయించి, అలాగే మేము ఇక్కడ దర్శి గడియారం స్తంభం సెంటర్ లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని మేము వ్యతిరేకించి మా పైన 18 మంది పైన కేసులు పెట్టించుకొని ఈ రోజుకి కూడా మేము కూటమి ధర్మాన్ని స్వాగతిస్తూ మన అందరం కలిసి ఉండాలని విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖను తీసుకొని పంచాయతీరాజ్ శాఖను చేపట్టిన 2 సంవత్సరాలలోనే మీ అందరికీ తెలిసిందే, గత 5 సంవత్సరాల కాలంలో ఏ రోడ్డులో ప్రయాణించాలన్నా పడవ మాదిరిగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున మారుమూల ప్రాంతాలకు కూడా అద్దం లాంటి రోడ్లు వేసి ఇదిరా కూటమి ప్రభుత్వం, ఇదిరా కూటమి ధర్మం అని మారుమూల ప్రాంతాలకు కూడా కొత్త పద్ధతిని, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి మురికి కాలాలు అయితేనేమి పంచాయతీరాజ్ వ్యవస్థలోనే కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశంలోనే పంచాయతీరాజ్ శాఖని మన పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన పరిస్థితి. అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కోసం
మన కార్యకర్తల కోసం మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారని, మారుమూల ప్రాంతాల్లోకి వస్తామని, అలాగే ఈ రోజు ఇంతటి గొప్ప స్వాగతాన్ని ఇచ్చిన మా సోదరులకి భవిష్యత్తు రోజుల్లో వారు చెప్పి ఉన్నారు, రాబో రోజుల్లో మనోహర్ గారిని అలాగే నాగబాబు గారిని కూడా మన గ్రామానికి తీసుకొచ్చి రాబో రోజుల్లో మన గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ తో మనందరం మళ్ళీ కలుద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.